హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో అరటిపండు తొక్కలతోటి 3 రకాలుగా మొక్కలకు ఉపయోగపడేటువంటి కంపోస్టు, అలాగే ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ అరటిపండు తొక్కలను యూజ్ చేసి ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి బనానా పీల్ ఫర్టిలైజర్‌ని, అదేవిధంగా ఈ బనానా పీల్‌ని డ్రై ఫార్మ్ మెథడ్‌లో బాగా ఎండబెట్టిన తర్వాత డ్రై ఫార్మ్ మెథడ్‌లో కూడా కంపోస్ట్ రూపంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ బనానా పీల్ ఉంటుంది కదా! ఆ పీల్‌ని మనం ఫర్మెంటేషన్ చేసి ఫర్టిలైజర్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో 3 మెథడ్స్ నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఆ విధానం అంతా కూడా మనం వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా నేనిక్కడ కొన్ని అరటి తొక్కలనైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి అరటిపండు తొక్కల్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి తొందరగా ఇవి మనకి చక్కగా ఫర్మెంటేషన్ అవుతాయండి. అందుకోసం అని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నటువంటి కొన్ని అరటిపండు తొక్కల్ని ఈ పీసెస్ అన్నిటిని కూడా ఇలాగ ఒక డబ్బాలోనికైతే వేస్తున్నాను. కంటైనర్‌లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసినటువంటి అరటి తొక్కలన్నీ మునిగేంత వరకు వాటర్‌నైతే పోస్తున్నానండి. ఇవి మంచినీళ్ళండి. కుళాయి నీళ్ళే కానీ ఉప్పు నీళ్ళు కాదనమాట. మంచినీళ్ళు. ఇలా మంచినీళ్ళని పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ డబ్బాపై మూతని ఉంచేసి పక్కకి పెట్టేసేయండి. 1 డే నుంచి 1 వీక్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మిగిలినటువంటి అరటి తొక్కల్లో నుంచి ఈ విధంగా కొన్ని తొక్కల్ని తీసుకొని ఎండ తగిలే ప్లేస్‌లో అయితే పూర్తిగా డ్రయ్యేంత వరకు వేసుకోండి. ఓకే అండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మిగిలినటువంటి అరటి తొక్కలన్నిటిని కూడా ఈ విధంగా పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నానండి. పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక జార్‌లోనికైతే వేస్తున్నాను. ఇలా జార్‌లోనికి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని పోసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ అరటిపండు తొక్కల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక డబ్బాలోనికి కానీ బకెట్‌లోనికి కానీ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం డైల్యూట్ చేసుకోవాలి. మునిగేంత వరకు ఇలా వాటర్‌నైతే పోసేయండి. డబ్బా మొత్తం నిండుగా వాటర్‌ని పోసేసేయండి. చక్కగా వాటర్‌ని పోసేసి ఇలాగా డైల్యూట్ చేయండి. ఇప్పుడు ఇది ఇన్‌స్టెంట్‌గా మనం అప్పటికప్పుడు మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి. మనం ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొక్క సైజుని బట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా మనము ఈ బనానా పీల్ ఫర్టిలైజర్‌ని ఇన్‌స్టెంట్ బనానా పీల్ ఫర్టిలైజర్‌ని అయితే మొక్కకి ఇవ్వొచ్చండి. ఈ విధంగా వీక్లీ వన్స్ అయినా సరే 15 డేస్‌కి ఒకసారైనా సరే ఇచ్చామంటే మనకి పూలు పూసే మొక్కలైనా సరే, కాయలు కాసే మొక్కలైనా సరే చాలా హెల్తీగా పెరుగుతాయండి. పూలైనా, కాయలైనా కానీ ఎక్కువ మొత్తంలో కాస్తాయి. ఓకే అండి. ఇదొక మెథడ్ అనమాట. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు అరటిపండు తొక్కలతోటి మనం మొక్కలకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి మనం డబ్బాలో ఫర్మెంటేషన్ చేసి పెట్టాము చూడండి. ఈ విధంగా మూతను తీసి నేనైతే ఒక 2 డేస్ నుంచి 1 వీక్ వరకైతే ఫర్మెంటేషన్ చేశానండి. ఇలాగ కలియబెట్టుకుంటూ ఉండాలనమాట. డేకి ఒకసారి ఖచ్చితంగా ఇలా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలియబెట్టానండి. నేను ఒక 1 వీక్ వరకైతే ఈ విధంగా ఫర్మెంటేషన్ చేశాననమాట. ఇప్పుడు 1 వీక్ ఫర్మెంటేషన్ అయింది కదా! ఇప్పుడు ఈ బనానా పీల్ ఫర్టిలైజర్‌ని నేను ఇలాగ స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వాటర్‌కి మళ్ళీ కొన్ని నార్మల్ ట్యాప్ వాటర్‌ని అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బనానా పీల్ ఫర్టిలైజర్‌ని కూడా వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్‌కి ఒకసారి ఈ విధంగా మొక్కలకి ఇచ్చామంటే మొక్కలకి అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్ అనమాట. చాలా బాగా గ్రో అవుతాయి మొక్కలనేవి. ఓకే అండి. ఇదొచ్చేసి సెకండ్ మెథడ్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనము అరటిపండు తొక్కల్ని కొన్ని ఎండలో పెట్టాం కదా! ఇవి బాగా డ్రై అయిపోయాయండి. ఒక 4, 5 డేస్ కల్లా ఎండాకాలం కదా! ఇప్పుడు ఎండిపోయినటువంటి బనానా తొక్కల్ని ఒక మిక్సీ జార్‌లోనికైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ పౌడర్‌లాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు ఇదొచ్చేసి మనకి బనానా పీల్ డ్రై కంపోస్ట్ అండి. ఈ కంపోస్ట్‌ని మనం మొక్కలకి ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం రండి. అలాగే చూడండి గ్రైండ్ చేసాం కదా! మిక్సీ జార్‌కి కూడా అక్కడక్కడ ఈ డ్రై కంపోస్ట్ అనేది ఉంది. అందులో ఒక గ్లాస్ వాటర్‌ని పోసి ఈ విధంగా మిక్సీని కడిగినట్టుగా చేసి ఆ వాటర్‌ని కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకైతే పోస్తున్నానండి. ఇప్పుడు ఈ డ్రై కంపోస్ట్‌ని మన మొక్కలకి చూడండి ఇలాగ ఒక పాట్‌లోని మొక్కకైతే మొక్క చుట్టూ ఈ విధంగా వేయొచ్చండి. అలాగే చూడండి కొన్ని మొక్కలకి ఇలాగ తవ్వేసి చుట్టూ కొంచెం మట్టిని లూజ్ చేసిన తర్వాత ఈ కంపోస్ట్ మొక్క సైజుని బట్టి ఒక స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు ఈ విధంగా వేసేసి మట్టినైతే కప్పేయొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని ఇవి ఉన్నాయి కదా! పైనాపిల్ చెట్లు కూడా ఈ విధంగా ఇస్తున్నానండి. అదేవిధంగా వంకాయ చెట్లకు కూడా కొంత ఈ విధంగా అయితే ఇస్తున్నాను. ఇలాగా మనము 15 డేస్‌కోసారి అంటే నెలకొకసారి అయితే ఇచ్చుకోవచ్చు. ఇదొచ్చేసి డ్రై ఫార్మ్ మెథడ్. ఓకే అండి. చూసారు కదా! అరటిపండు తొక్కల్ని మనం వేస్ట్‌గా పాడేయకుండా మొక్కలకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చనో ఒకటి డ్రై ఫ్రమ్ మెథడ్‌లో చేసాము. ఒకటి అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఏ విధంగా మొక్కలకి ఫర్టిలైజర్‌గా ఇవ్వాలని చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 వీక్ 15 డేస్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలో చూసాం కదండీ! ఈ 3 మెథడ్స్‌లో మీకు ఏ మెథడ్ నచ్చితే, ఏ మెథడ్ ఈజీగా ఉందంటే ఆ మెథడ్‌లో మీరు ఫర్టిలైజర్‌ని కానీ, కంపోస్ట్‌ని కానీ ప్రిపేర్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.